ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 34ను పరిశీలిద్దాం. అర్జునుడు శ్రీకృష్ణునితో తన ఆవేదనను పంచుకోవడం కొనసాగిస్తున్నాడు. యుద్ధభూమిలో తన ఎదురుగా నిలబడిన వారిని చూస్తూ అతను శత్రువులను చూడడం లేదు, తన జీవితంలో భాగమైన బంధువులనే చూస్తున్నాడు. అక్కడ గురువులు, తండ్రులతో సమానమైన పెద్దలు, కొడుకులు, మనవళ్లు ఉన్నారు. మరోవైపు తనకు అత్యంత పూజ్యుడైన తాతగారు భీష్ముడు నిలబడి ఉన్నారు. ఆయనపై బాణం ఎలా వేయగలనని మదనపడుతున్నాడు. ఇంకా మేనమామలు, మామగారులు, బావమరుదులు, ఇలా అది సైన్యంలా కాక ఒక పెద్ద కుటుంబ సభలా ఉంది. ప్రతి ముఖంలోనూ ఒక జ్ఞాపకం, ప్రతి బంధంలోనూ ఒక అనుబంధం అతనికి కనిపిస్తోంది. యుద్ధం అంటే ఈ బంధాలన్నింటినీ తన చేతులతోనే తెంచుకోవడమని అర్జునుడు భావిస్తున్నాడు. ఈ ఆలోచన అతని హృదయాన్ని కలచివేస్తోంది. తన క్షత్రియ ధర్మాన్ని ఈ బంధుప్రీతి అనే మమకారం అడ్డుకుంటోంది. ఈ తీవ్రమైన మానసిక సంఘర్షణ వల్లే అతను వీరందర్నీ చంపిపొందే రాజ్యం తనకు ఆనందాన్ని ఇస్తుందా అని ప్రశ్నించుకుంటున్నాడు. ఈ శ్లోకం మన జీవితాలకు అద్దం పడుతుంది. మన బంధాలు విలువైనవే, కాని కొన్నిసార్లు అవే మన కర్తవ్యానికి అడ్డుగా నిలుస్తాయి. ఏది ధర్మమో ఆలోచించకుండా కేవలం నావాళ్లు అనే మమకారంలో చిక్కుకుంటే సరైన నిర్ణయం తీసుకోలేము. ఈ బంధాలు శరీరానికే, కాని ఆత్మకు కాదని శ్రీకృష్ణుడు ఇక్కడ నుండి అర్జునుడికి జ్ఞానబోధ ప్రారంభిస్తాడు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించటమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.